నమస్కారం. ఎన్నో శతాబ్దాల క్రితం రాసిన ఒక ఇతిహాసం ఈ రోజుల్లో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దాని పేరే కంబరామాయణం. అసలిప్పుడు దీని గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? తెలుసుకుందాం రండి. అవునండి, ఇది నిజమే. ఆలోచించండి. దాదాపు 900 సంవత్సరాల క్రితం రాసిన ఒక కావ్యం అది ఇప్పుడు ఈ రోజుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలొక సాహిత్య గ్రంథానికి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత ప్రాముఖ్యత ఎందుకొస్తుంది? దీని వెనక విన్న అసలు కారణం ఏమై ఉంటుంది? దీనికి కారణం సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తీసుకున్న ఒక అద్భుతమైన చొరవ. వాళ్ళు ఈ ప్రాచీన తమిళ గ్రంథానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారు. దానిలోని సాహిత్య, సాంస్కృతిక విలువల్ని ఈ తరానికి అందించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ వార్తలకు కేంద్ర బిందువైన ఆ ఇతిహాసం లోతుల్లోకి వెళ్దాం. అసలు ఏమిటి కంబరామాయణం? దీని అసలు పేరు రామావతారం. దీన్ని 12వ శతాబ్దంలో కవి కంబర్ రచించారు. ఇది ఒక అద్భుతమైన తమిళ కావ్యం. వాల్మీకి రామాయణ కథే దీనికి ఆధారం. అయినా ఇది దానికదే ఒక ప్రత్యేకమైన సాహిత్య సృష్టి అని చెప్పాలి. ఈ కావ్యం ఎంత పెద్దదో చూడండి. 10,000కు పైగా పద్యాలు. అంటే ఊహించుకోండి, ఇది కేవలం ఒక కథ కాదు, అదొక సాహిత్య సముద్రం. తమిళ భాషలో సృష్టించబడిన ఒక మహాకావ్యమన్మాట. దీని సైజే దీని ప్రాముఖ్యతేంటో చెప్పేస్తుంది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇది 12వ శతాబ్దంలో పూర్తిగా తమిళంలో రాయబడింది. ఇందులో 6 కాండలున్నాయి. అప్పట్లో చోళ సామ్రాజ్యం ఒక స్వర్ణయుగంలో ఉండేది. ఆ సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అద్భుతమైన విషయమేంటంటే దీన్ని మొట్టమొదట శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పఠించారు. ఇంతటి గొప్ప కావ్యాన్ని సృష్టించిన ఆ మహానుభావుడు ఎవరు? ఇప్పుడు మనం ఆ కవి గురించి, అంటే కంబర్ గురించి తెలుసుకుందాం. ఆయనను కేవలం కవి అని పిలిస్తే సరిపోదు. ఆయనకు కవి చక్రవర్తి అనే బిరుదు ఉంది. అంటే కవులందరికీ చక్రవర్తి అనమాట. ఈ బిరుదు చాలు ఆయన సాహిత్య ప్రతిభ ఎంత గొప్పదో చెప్పడానికి. తమిళంలో ఒక ఫేమస్ సామెత ఉంది, కంబరింట్లోని మగ్గం కూడా కవిత్వం పాడుతోంది అని. దాని అర్థమేంటంటే ఆయన చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం కవిత్వంతో నిండిపోయి ఉండేదట. ఆయన ప్రతిభ ఏ స్థాయిలో ఉండేదో ఈ ఒక్క మాటతోనే మనకు అర్థమైపోతోంది. మామూలుగా ఆ రోజుల్లో కవులను, కళాకారులను రాజులు ఆదరించేవారు. కాని ఇక్కడ కంబర్ కథలో ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన ట్విస్టుంది. ఈ మహత్తర కావ్యాన్ని పోషించింది ఏ రాజూ కాదు, తిరువన్నైనల్లూరుకు చెందిన సడయ్యప్ప వల్లల్ అనే ఒక ధనవంతుడైన రైతు, గొప్ప పరోపకారి. ఒక కళాఖండాన్ని సృష్టించడానికి రాజరికపు మద్దతే అవసరం లేదని ఇది నిరూపిస్తుంది కదా. కంబర్ తన పోషకుడికి ఎలా కృతజ్ఞత చూపారో చూడండి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ప్రతి 1000 పద్యాలకు ఒకసారి ఆయన తన కావ్యంలో సడయ్యప్ప వల్లల్ పేరును ఎంతో గౌరవంగా ప్రస్తావించారు. ఇది కవికి, పోషకుడికి మధ్య ఉన్న గొప్ప బంధాన్ని మనకు చూపిస్తుంది. సరే, ఇక్కడే మనం అసలు విషయంలోకొస్తున్నాం. కంబరామాయణమంటే వాల్మీకి రామాయణానికి జస్ట్ ఒక తమిళ్ ట్రాన్స్లేషన్ కాదు. ఇది ఒక పునఃసృష్టి. దానికి దీనికి మధ్య చాలా ముఖ్యమైన తేడాలున్నాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి. వాల్మీకి తన రామాయణంలో రాముణ్ణి ఒక ఆదర్శ మానవుడిగా, ధర్మానికి నిలువుటద్దంగా చూపిస్తే, కంబర్ మాత్రం రాముణ్ణి సాక్షాత్తు విష్ణు అవతారంగా, భక్తిమార్గంలో చూపించారు. అంతేకాదండోయ్, రావణుడి పాత్రను కూడా కేవలం ఒక విలన్లా కాకుండా అహంకారం వల్ల పతనమైన ఒక గొప్ప పండితుడిగా, మహాయోధుడిగా చిత్రించారు. ఇక మరో ముఖ్యమైన తేడా ఏంటంటే కంబర్ తన కావ్యాన్ని యుద్ధకాండతోనే ముగించేశారు. వాల్మీకి రామాయణంలో ఉండే ఉత్తరకాండను ఆయన చేర్చలేదు. ఇప్పుడు ఈ కంబరామాయణాన్ని భారతదేశ విస్తారమైన సాహిత్య చిత్రపటంలో ఎక్కడ పెట్టాలో చూద్దాం. ఎందుకంటే రామకథ అనేది కేవలం ఒక భాషకే పరిమితం కాలేదు. ఈ పట్టిక మన దేశ సాహిత్య వైవిధ్యాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. సంస్కృతంలో వాల్మీకి రామాయణం, తమిళంలో కంబరామాయణం, హిందీలో తులసీదాస్ రామచరితమానస్, మన తెలుగులో రంగనాథ రామాయణం. ఇలా ప్రతి భాషలో రామకథ తనదైన ఒక ప్రత్యేక శైలిలో వికసించింది. కంబరామాయణం ఈ గొప్ప బహుభాషా వారసత్వంలో చాలా ముఖ్యమైన భాగం. కంబర్ జీవించిన కాలం ఎలాంటిదో కొంచెం చూద్దాం. అప్పుడు దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం, ముఖ్యంగా వైష్ణవ ఆళ్వారుల ప్రభావం చాలా బలంగా ఉంది. బహుశా అందుకే రాముణ్ణి దైవంగా చిత్రీకరించారు. ఆయన 3వ కులోత్తుంగ చోళుడి కాలంలో ఉన్నారు.
అది చోళ సామ్రాజ్యంలో కళలకు సాహిత్యానికి ఒక రకమైన గోల్డెన్ ఏజ్ అన్నమాట. ఆయన ఒక్కరే కాదు, ఒట్టుకుత్తర్, పుగలేందిలతో కలిసి ఆ కాలపు ముగ్గురు గొప్ప కవులలో ఒకరిగా కీర్తించబడ్డారు. ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఇప్పుడు ఒక చోటికి తెద్దాం. నేటి కాలంలో ఈ ప్రాచీన కావ్యం గురించి మనం ఎందుకు ఇంతగా ఆలోచించాలి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, కంబరామాయణాన్ని కాపాడటం అంటే కేవలం ఒక మత గ్రంథాన్ని భద్రపరచడం కాదు. ఇది తమిళ సాహిత్యానికి, వాళ్ల సాంస్కృతిక గుర్తింపుకు ఒక మూల స్తంభం. దీన్ని కాపాడ్డం అంటే ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని, ఒక భాషా సౌందర్యాన్ని, గతాన్ని వర్తమానంతో కలిపే ఒక వారధిని కాపాడటం లాంటిది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక ప్రాచీన కథను తీసుకొని దానికి తమదైన శైలిలో కొత్త రూపాన్ని ఇవ్వటం, ఇది అసలు కథను గౌరవించడమా? లేకపోతే ఇది పూర్తిగా ఒక కొత్త సృష్టిగా మారిపోతుందా? దీని గురించి ఆలోచించండి.